హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ అభ్యర్థులకు ఒక మంచి గుడ్ న్యూస్గా చెప్పుకోవచ్చండి. అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అగ్రికల్చర్ అండ్ కోఆపరేషన్ డిపార్ట్మెంట్లో దాదాపుగా 4,000 పైచిలుకు ఓకేనా 4,000 పైచిలుకు అవుట్ సోర్సింగ్ బేసిస్లో వర్క్ చేయడానికి ఆర్థిక శాఖ అనుమతి ఇవ్వడం అయితే మనం ఇక్కడ చూడవచ్చండి. ఓకేనా, చాలా ఇంపార్టెంట్ న్యూస్గా చెప్పుకోవచ్చు. మరి ఇక్కడ ఏ ఉద్యోగాలు ఉన్నాయి అని చెప్పేసి చూసినట్లయితే ముందుగా మనం చూసినట్లయితే నేమ్ ఆఫ్ ది సర్వీస్ అండ్ నెంబర్ ఆఫ్ సర్వీసెస్ పర్మిటెడ్ అంటూ మనకైతే ఇక్కడ ఒక అప్డేట్ అయితే ఉందండి. ఇక్కడ చూసినట్లయితే డేటా ఎంట్రీ ఆఫీసర్ ఒకటి ఉంది, డేటా ఎంట్రీ ఆపరేటర్ 2 ఉన్నాయి, అంటే టోటల్గా 3 ఉన్నాయి. నెక్స్ట్ గవర్నమెంట్ గార్డెన్ వింగ్లో మాలీస్, వాలెన్స్, వాచ్మెన్స్ మొత్తం 131 ఉన్నాయి ఇవన్నీ కూడా. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే అంటే ఒక్కో డిపార్ట్మెంట్ నుంచి అయితే మనకు ఇవి విడుదల చేయడం అయితే జరిగిందండి. మొత్తం 4,000 పైచిలుకు ఉన్నాయండి, ఇవన్నీ కూడా గమనించాలి. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అయితే వీటికి అప్రూవల్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ 79 ఉద్యోగాలు డేటా ఎంట్రీ ఆపరేటర్ 62, లిఫ్ట్ ఆపరేటర్ 1, ఆఫీస్ సబార్డినేట్ 6, స్వీపర్ కమ్ నైట్ వాచ్మెన్ 10, మొత్తం 79 ఉన్నాయండి. ఓకేనా, ఇవన్నీ కూడా సోషల్ సెక్రటరీ ఆఫ్ గవర్నమెంట్ వారి నుంచి అయితే విడుదల కావడం జరిగింది. నెక్స్ట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఫైనాన్స్ డిపార్ట్మెంట్, దీని నుంచి మరొక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఇవన్నీ కూడా వివిధ డిపార్ట్మెంట్స్ అండి, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లోనే వివిధ డిపార్ట్మెంట్స్గా చెప్పుకోవచ్చు ఇవన్నీ కూడా. మరి ఇక్కడ జిల్లాల వారీగా చూడండి ఫ్రెండ్స్, దాదాపు 33 జిల్లాలలో 1,216 ఉద్యోగాలండి. ఓకే, గమనించాలి అందరూ కూడా, ఇంపార్టెంట్. హెల్త్ అండ్ మెడికల్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ఇవన్నీ కూడా భర్తీ చేయడం అయితే జరుగుతుంది. ప్రతి జిల్లాలో ఉన్నాయి ఉద్యోగాలు 1,216. నెక్స్ట్ ఇంకొక డిపార్ట్మెంట్లో ఉన్నాయండి, చూద్దాము అవన్నీ కూడా. అనెక్సా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి అండి. మరి ఉస్మానియా కాలేజీలో, గాంధీ మెడికల్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్, ట్యూటర్స్, ఫార్మసిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్ మొత్తం కలిపి మనకెన్ని ఉన్నాయంటే 894 ఉన్నాయండి. ఇవన్నీ కూడా మెడికల్ డిపార్ట్మెంట్ నుంచి. నెక్స్ట్ చాలా పెద్ద జీవో అయితే విడుదల చేయడం జరిగిందండి, అబ్స్ట్రాక్ట్ జీవో. మరి ఇక్కడ ఇవేంటి, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ హెల్త్ డిపార్ట్మెంట్ అండి. ఇవి కూడా హెల్త్ అండ్ ఫ్యామిలీ డిపార్ట్మెంట్ నుంచి 33 జిల్లాల్లో సివిల్ అసిస్టెంట్ సర్జన్, ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మసిస్ట్ ఉద్యోగాలండి. ఇవన్నీ కూడా 476 ఉన్నాయి. నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఇక్కడ కాంట్రాక్ట్ సర్వీస్లో సివిల్ అసిస్టెంట్ సర్జన్, ఇవి కూడా మనకి మెడికల్ డిపార్ట్మెంట్లోనే ఉన్నాయండి. అన్ని జిల్లాల్లో కూడా హాస్పిటల్స్లో ఇవి ఉండడాన్ని మనమైతే చూడవచ్చు. మొత్తము చాలా ఉన్నాయి ఇక్కడ కూడా పోస్టులు. 1,391 ఉన్నాయండి. అంటే మొత్తం కలిపి కూడా మనకి 4,000 పైచిలుకు ఉద్యోగాలు ఉండడాన్ని మనమైతే ఇక్కడ చూడవచ్చండి. 4,000 పైచిలుకు ఉద్యోగాలు. ఓకేనా, మరి దీనికి సంబంధించి అతి త్వరలోనే మనకు నోటిఫికేషన్ వస్తుందండి. మనం ఇటీవల చూసాం, కేసీఆర్ గారు క్యాబినెట్ మీటింగ్లో 50,000 ఉద్యోగాలను త్వరితగతిన భర్తీ చేయండి అని చెప్పేసి ఆదేశాలు అయితే జారీ చేయడం అయితే జరిగింది. మరి ఈ ఆదేశాలు నెరవేరుతాయా లేదా అనేది అయితే మనం చూడాలండి. ఆర్థిక శాఖ నుంచి మాత్రము ఒక్కో నోటిఫికేషన్కి సంబంధించి అప్రూవల్స్ అయితే వస్తున్నాయి. పాజిటివ్గానే తీసుకుందామండి. అందరూ కూడా ప్రిపరేషన్ అయితే ప్రారంభించండి, ఎవరు కూడా మిస్ చేయకుండా ఫాలో అవ్వండి. ఓకేనా, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.